అరే మావా, ఏంటి మీ బావమరిది వచ్చినట్టున్నాడు? రేయ్, ఎందుకురా నన్ను అలా చూస్తావు? సంయుక్తని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, మరి వాళ్ళ అన్న నీకు బావమరిదే కదా అవుతాడు. హ్మ్? కానీ ఒకట్రా రవి, నువ్వు ఇలాంటి డిసిషన్ తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. కానీ నాకు డౌట్ ఏంటి? అయినా నీకు ఈ పెళ్ళి గిల్లి పిల్ల జల్ల ఈ కమిట్మెంట్ ఇలాంటి సెటప్ ఏం నచ్చదు కదా, మరి దీనికి ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు? అది ఏంటి ఇంత height? ఎలా ఉన్నారు? ఓ సామ్ మీ గురించి చాలానే చెప్పింది. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను నేరుగా చూడడం. అంతేనా? ఏంటి బావా, ఏం మాట్లాడడం లేదు? అన్నయ్య, రవి ఎప్పుడు అంతే, వెంటనే ఎవరితోని ఈజీగా అటాచ్ అయిపోడు. పోగా పోగా అంతా సెట్ అవుతుంది. బావా, మనమంతా క్లోజ్ రిలేటివ్స్ అవ్వబోతున్నాం. ఊర్లో ఒక సామెత చెప్తారే, బావమరుదు ఎప్పుడు బావ మేలే కోరుకుంటాడు అని. అలాగే నేనున్నాను మీకు. ఏమున్నా ధైర్యంగా అడగొచ్చు మీరు. ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను మీకు. వీడు హెల్ప్ చేసే రకంలో అయితే అనిపించట్లేదే. చూద్దాంలే. బేబీ, పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? మా ఇంటి వైపు నుంచి ఎవరైనా ముందుండి చేస్తే బాగుంటుంది కదా, అందుకే అన్నని రమ్మని చెప్పాను. బావా, మీరేం దిగులు పడకండి. ఈ పెళ్లిని నేను ఎలా జరిపిస్తానో చూస్తూ ఉండండి. రవి, కరెక్ట్ టైంకి పిలిచారు. జాను పిలుస్తున్నట్టుంది, నేను వెళ్ళి ఏమైందో కనుక్కున్నా. ఓకే, వెళ్ళండి. హలో. రవి ఎస్కేప్ అయిపోయాడు. మీరు మాట్లాడుతూ ఉండండి. నవ్వుతూ నాగలాండిని మింగేసేలా ఉన్నాడు. శామ్, లేట్ అయినా పర్వాలేదు. భలే ఇంటిని పట్టావు. అన్నా, ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఏంటి? ఝాన్సీ అమ్మ ఆ బంగారితో రవికి పెళ్లి చేయాలని నిర్ణయం చేసుకుంది. అది మాత్రమే కాదు, ఈ ఇంట్లో మన చుట్టూ బోలెడంతమంది విలన్స్ కూడా ఉన్నారు. హాల్లో కూడా దొర అని ఒక అతను ఉన్నాడు కదా, అతను ఆయన కూతుర్ని రవికిచ్చి పెళ్లి చేద్దామని ఆయన కూడా అనుకుంటున్నారు. హెవీ కాంపిటీషన్ అన్నా, అందరూ పోటీలో ఉన్నారు. ఎవరు ఎంత ప్లాన్ చేసినా సరే రవి నీ మెడలోనే తాళి కడతాడు. నువ్వేం కంగారు పడకు. కరెక్టే అన్నా, రవి కూడా ఎవరికి తాళి కట్టాడు. ఎందుకంటే రవికి ఈ ప్రపంచంలో నచ్చని విషయం కమిట్మెంటే. దాంతోనే నేను ఇంత దూరం తెచ్చాను. సూపర్ షార్ప్ సంయుక్త నువ్వు. మరి ఈ ఇంటి కోడలవటం అంత తేలిక అనుకుంటున్నావా నువ్వు? కానీ దొర, మీనా, వెన్నెల వీళ్ళంతా అసలు సమస్య కాదు. ఆ ఝాన్సీ అమ్మనే డేంజర్. ఆవిడ మొండి ఘటం, చెప్పిందంటే చేస్తుంది. దానికోసం ఎంత దూరమైనా పోతుంది. ఓకే అన్నా, ఆవిడ్ని కూడా నేను చూసుకోగలను, కానీ ఆ బంగార్ని మాత్రం నువ్వే చూసుకోవాలి. తనే నాకిప్పుడుండే పెద్ద హెవీ కాంపిటీషన్. అందుకనే కదా నన్ను పిలిచావు. బంగారునే కదా, తనని నేను చూసుకుంటాను. మా అమ్మా, అమ్మా, కాఫీ తీసుకోండి. తలనొప్పిగా ఉంది. నేనే కాఫీ అడుగుదాం అనుకున్నాను, కరెక్ట్గా కాఫీ తీసుకొచ్చావు. మనసుని మరీ ఇబ్బంది పెట్టేయకండమ్మా, మీరు అనుకున్నదే జరుగుతుంది. నేను రిలాక్స్ అవుదామని అనుకున్నాను, కానీ కుదరడం లేదు మణి. ఒక చిన్న ఇబ్బంది లోపల ఉంటూనే ఉంది. మీరే అలా అంటే ఎలా అమ్మా?
నేనేమైనా రాయనా ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండడానికి? నాకు కంగారు, కోపం, భయం అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి మణి. సరే, బంగారి ఎలా ఉంది? బాధపడుతూనే ఉందమ్మా. బంగారీకి ఇది ఇష్టం లేదనుకుంటాను. బంగారి మనసు నాకు అర్థమవుతోంది మణి. కానీ ఇదే తనకి మంచిది. తను బాధపడుతోంది అంటే ఆ బాధని మనం తీర్చాల్సిన బాధ్యతుంది. ఖచ్చితంగా ఉందమ్మా. కొన్నిసార్లు అన్యాయం చాలా త్వరగా జరిగిపోయినట్టుంటుంది. న్యాయం కోసం పోరాడి గెలవాలి అంటేనే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం. ఇప్పుడు మనం పోరాడాల్సిన సమయంలోనే ఉన్నాం. చూడు, రవికి బంగారి భార్యగా వస్తే తన జీవితం బాగుంటుందని నేను నమ్ముతున్నాను. కానీ రవి సంయుక్తని చూస్ చేసుకున్నాడు. నేను కుటుంబానికి తగిన కోడల్ని రావాలి అనుకుంటే రవి తగిన భార్య కావాలి అని అనుకుంటున్నాడు. చూద్దాం ఆ భగవంతుడి నిర్ణయం ఏంటో. అమ్మా, మీరు కొంచెం చెప్పి చూస్తే రవి బాబు బంగారీనే పెళ్లి చేసుకుంటాడు కదమ్మా. ఎందుకు మీరు చెప్పట్లేదు? లేదు మణి, ఈ కాలం పిల్లలతో మాట్లాడి పెళ్లి చెయ్యలేము అన్నది నిజం. రవికి బంగారీని చేసుకోవాలి అని ఉండుండొచ్చు, కానీ దాస్తున్నాడు. సంయుక్తని పెళ్లి చేసుకుంటే తనకి ఎన్ని ఇబ్బందులొస్తాయని అర్థమయ్యేలా చెప్తే తనే మనసు మార్చుకుంటాడు. సంయుక్తని బంగారీని కంపేర్ చేసి చూస్తేనే చాలు, రవికే అర్థమైపోతుంది. రవి బాబు అలా చేసుండడు అని అనుకుంటున్నారమ్మా? నాకు తెలీదు, కానీ రవి నిర్ణయించుకున్నాడు అంటే ఈ పని చాలా స్మూత్గా క్లోజ్ అయిపోతుంది. లేదంటే అన్ని వైపుల నుంచి అందరికీ కష్టంగానే ఉంటుంది. నాకెందుకో బంగారీనే ఇంటి కొడలిగా రావాలనుందమ్మా. నేను అదే ఆశపడుతున్నాను. కానీ భగవంతుడు ఏమనుకుంటున్నాడో తెలీదు కదా. అంతేకాదు మణి, బంగారీ కుటుంబానికి రవి నచ్చాలి కదా. దాని గురించి వాళ్లతో నేను మాట్లాడలేదు. రవి జయ పెంచిన బిడ్డ అమ్మ. జయ అన్న కొడుకు జయకి ఎలా నచ్చకుండా ఉంటాడు? మణి, నువ్వే ఆలోచిస్తున్నావు. రవి వాళ్ళకి ఇష్టం లేదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. రవిబాబు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళింట్లో ఒకరిగా చూస్తున్నారమ్మా. బంగారీ కుటుంబం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. రవిబాబే దీనికి ఒప్పుకుంటే చాలు. చూద్దాం ఆ భగవంతుడు వాళ్ళకి ఏం రాసి పెట్టాడో.